వాస్తవం. ఒక్క నిమిషమే. ఇప్పుడు ఈ చర్చ అంతా ప్రజలకు ఏం ఉపయోగం అనే యాంగిల్లో చూస్తే 1200 మంది పిల్లలు చచ్చిపోయారు. చచ్చిపోయిన అమరవీరుల కుటుంబాలకు ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లైంది, అంతకు ముందు 10 ఏళ్లైంది. మేము ఒక ఉద్యమకారుల యాంగిల్లో చూస్తే కల్వకుంట్ల కుటుంబంలో కేసీఆర్ కుటుంబంలో జరిగే గొడవ వాటాల పంపిణీ కావచ్చు, ఆస్తుల పంపిణీ కావచ్చు. తెలంగాణలో ఒక సామెత ఉంటది, బర్రె చచ్చినాక పాడి బయటపడుతుందని. బర్రె ఉన్నప్పుడు పొద్దున 1 లీటరు సాయంత్రం 1 లీటర్ ఇస్తుందని చెప్తుంది మా నాయనమ్మ. బర్రె చచ్చిపోయినాక ఇది 6 లీటర్లు ఇచ్చేది పొద్దున, సాయంత్రం 4 లీటర్లు ఇచ్చేది. నడమంత్రపు సిరి నరం మీద పుండు ఖాళీగా ఉండనియవు. ఇవాళ పాపపు సొమ్ము లక్షల కోట్లు ఇవాళ ఉన్నాయి ఒక్కొక్కరి దగ్గర. చెప్పులకు గతి లేని వాళ్ళు రోల్స్ రాయిస్ కార్లు కొనే స్థాయికి వచ్చారు. బ్యూటీ పార్లర్ నడుపుకునేటోళ్ళు బుర్జ్ ఖలీఫాలో బిల్డింగ్లు కట్టారు. సొంత ఇల్లు లేనోళ్ళు ఫామ్ హౌజులు, విల్లాలు, అమెరికాలో జేఎస్ఆర్ ఎస్టేట్స్ పెట్టుకున్నారు. నేను 2001లో జైలుకు పోయిన రోజు వీళ్ళు ఎవరు లేరు, వీళ్ళంతా అమెరికాలో ఉన్నారు. మొత్తం తెలంగాణ విద్యార్థులు 14 సంవత్సరాలు లక్షల మంది కోల్పోయారు. నేను 2001లో జైలుకు పోతే నాకు కేసీఆర్ గారికి ఫోన్ చేసి హాస్టల్లో 10 నిమిషాలు ల్యాండ్ ఫోన్ కాయిన్ ఫోన్ కోసం వెయిట్ చేసిన కేసీఆర్, మాతో నవ్వించి ఏడిపించి మమ్మల్ని అందరినీ ఉద్యమకారులు చేసిన కేసీఆర్ అధికారం వచ్చినాక కల్వకుంట్ల ప్రజలకు దూరమైండు. ఇవాళ మొత్తం మంచైనా చెడైనా సొంత కుటుంబంలో కూతుర్ని, కొడుకుని, అల్లుడిని, సడకుడు కొడుకుని కంట్రోల్ చేయలేదంటే కేసీఆర్ గారు బలహీనపడ్డాడు. ఒకప్పుడు బాహుబలి లాగా ఉన్న కేసీఆర్ ఇలా బిచ్చడలేవు లాగా అయిపోయాడు. కవిత గారు నిన్న ఏం చెప్తున్నారు, మా నాన్నగారి మీద సిబిఐ కేసు వేస్తే పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటుంది. మీ నాన్నగారి మీద నీకు తెలియదమ్మా, ఆల్రెడీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే పొద్దున 10 నుంచి సాయంత్రం 5 గంటల దాకా సిబిఐ వాళ్ళు ముఖ్యమంత్రినే గ్రిల్ చేశారు సహారా స్కామ్ లో. కేసీఆర్ కి స్కాములు కొత్త కాదు, స్కీములు కొత్త కాదు. పాస్పోర్ట్ స్కామ్ దగ్గర నుంచి, సహారా స్కామ్ నుంచి, పిఎఫ్ స్కామ్ నుంచి. ఆమె ఏమంటుంది, మా నాన్న దేవుడు చుట్టూ దయ్యాలు ఉన్నాయంటున్నారు. మరి దయ్యాలని గుర్తుపట్టలేని దేవుడు దయ్యాల దేవుడు ఆయన? ఏదైనా చెప్తే ప్రాక్టికల్ గా ఉండాలి. తెలంగాణ అమరవీరుల గురించి 10 సంవత్సరాల్లో మీ కుటుంబం ఏం చేసింది? మీరు అమెరికాలో ఉన్నప్పుడు చచ్చిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది? ఇవాళ హరీష్ రావు గారు మంత్రి అయిండు, కేటీఆర్ గారు మంత్రి అయిండు, కవిత ఎంపీ అయింది. కేసీఆర్ కొడుకు కూతురు కాకపోతే వీళ్ళకన్నా టాలెంట్ ఉన్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు. నా పక్కన కూర్చున్న రమ్యారావు వాళ్ళ హస్బెండ్ టీఆర్ఎస్ పార్టీ కోసం ఆయన ఎంత ఆస్తులు పోగొట్టుకున్నాడో నాకు తెలుసు. రమ్యారావు గారు ఇలా ఛానల్స్ కి వచ్చి ఆమె చెప్తున్నప్పుడు కనీసం కేసీఆర్ గారు ఎందుకు పిలవలే? కుటుంబ సభ్యులనే కంట్రోల్ చేయలేని కేసీఆర్ తెలంగాణ సమాజానికి మొత్తం ఏ విధంగా నాయకుడు అయినంటే ప్రజల త్యాగాలతోటి వాళ్ళు భోగాలు అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇన్నా అక్కడ కూర్చున్న మా శరత్ సార్కి అందరికి, ఈ కల్వకుంట్ల కుటుంబము ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ పెట్టిందో తెలంగాణతో ఉద్యమంతో పేగుబంధం తెంచుకుంది. వాళ్ళతో మనకు అవసరం లేదు. కవితను నెత్తినెత్తుకోవాల్సిన అవసరం లేదు, కేసీఆర్ నెత్తినెత్తుకోవాల్సిన అవసరం లేదు. ఇది ప్రజల త్యాగాలతో వచ్చినది. శివలింగం అనేది తెలంగాణ ప్రజలు తయారు చేసిన శివలింగం మీద ఆ రోజున్న పరిస్థితులలో తన వాక్చాతుర్యంతో, తన చాతుర్యంతో సింపుల్ స్టేట్మెంట్ కవిత గారు 3 స్టేట్మెంట్లు ఇచ్చారు. ఫస్ట్ స్టేట్మెంట్, మా నాన్న మీద సిబిఐ కేసు పడ్డాక బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అన్నది. సెకండ్ దానికి కౌంటర్ గా టీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారు, కవిత ఉంటే ఎంత పోతే అంటున్నారు. నేనేమంటున్నా అంటే తెలంగాణ పేరునే తీసేసిన పార్టీ, తెలంగాణ పేరుతో లక్షల కోట్లు సంపాదించుకున్న పార్టీ, ప్రపంచ చరిత్రలో ఉద్యమం పేరుతో డబ్బులు సంపాదించుకున్న ఏకైక కుటుంబం కేసీఆర్ కుటుంబం. ఇవాళ ఒకళ్ళు ఎక్కువ కావచ్చు, ఒకళ్ళు తక్కువ కావచ్చు, మొత్తం దీనికి కేసీఆరే. మంచైనా చెడైనా కర్త కర్మ క్రియ కేసీఆరే. నేనేమంటున్నా అంటే తెలంగాణతో పేగుబంధం లేని కల్వకుంట్ల కుటుంబం మాకు అక్కర్లేదు, కేసీఆర్ కుటుంబం మాకు అక్కర్లేదు, బీఆర్ఎస్ పార్టీ అక్కర్లేదు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న 1200 కోట్ల రూపాయలు తెలంగాణ అమరవీరులకి చెందాలి. ఇవాళ అమరవీరుల కుటుంబాలు 1200 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు ఇచ్చినా కూడా తక్కువే. మేము బతుకున్నాం, జైల్లోకి పోయినా బతుకున్నాం. చచ్చిపోయిన వాళ్ళ గురించి ఎవడు మాట్లాడాడు? ఈ కవిత ఇంట్లో వచ్చిందా? కేటీఆర్ ఏమైనా ఆస్తులు అమ్ముకున్నాడా? ఇలా రమ్యారావు ఒక్కనే ఎగ్జాంపుల్. సొంత అన్న కూతురు రోడ్డు మీద పడి పాపం ఇంత ఇబ్బంది పడుతుంటే ఒక్క రోజు కూడా నీ మనసు హృదయం ధరించలేదా కేసీఆర్ గారు? నీకు ఆ రోజు కవిత, కేటీఆర్, ఇలా రమ్యక్క నాకేం క్లోజ్ అని కాదు నేను చెప్తున్నా. సొంత ఇంట్లో సమస్య పరిష్కరించలేనాడు 4 కోట్ల సమస్యలు ఏం పరిష్కరిస్తావు? ఇవాళ తెలంగాణ ప్రజల త్యాగానికి, అస్తిత్వానికి తగిన నాయకత్వం కేసీఆర్ ముఖ్యమంత్రిగా పనిచేయలేదు. ఆయన ఉద్యమ నాయకుడిగా గొప్పగా పనిచేసిండు, కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల్ని కలవకుండా ఫామ్ హౌస్ లో, ప్రగతి భవన్ లో బందీ అయ్యిండు. తెలంగాణను అప్పుల కుప్ప చేసిండు. ఇన్నన్న శరత్ అన్న మనమంతా కలిసి మరో ప్రజాస్వామిక తెలంగాణకి నాయకత్వం వహించాలి. ఈ కవితలు, కేసీఆర్లు, కేటీఆర్లు ఎవరు అక్కర్లే. వాళ్ళు డబ్బు మదంతో బలిసి కొట్టుకుంటున్నారు. 100,000 కోట్ల రూపాయలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. నేను ప్రత్యక్షంగా ఆమెతో పనిచేసిన.
కేసీఆర్ గారి కుటుంబంతో ₹1,00,000 లేకపోతే నేను మా కజిన్ 2 గంటలు వెయిట్ చేసి ₹1,00,000 కోసం ఎక్కడి నుంచి వచ్చినాయండి ఇలా వీళ్ళకి ఆస్తులు? ఇలా కవిత గారు స్పష్టంగా చెప్తున్నారు. నవీన్ రావు అనేటోడు భూములు సెటిల్మెంట్ చేస్తున్నాడు, సంతోష్ రావు అనేటోడు టానిక్ అనే దాంతో లిక్కర్ స్కామ్ మొత్తం వీడియో చేసిండు. మా నాన్న మంచోడే, మొత్తం దొంగ మా దొంగ బావ హరీష్ రావుని పట్టుకొని తన్నీరు హరీష్ రావుని, మా సంతోష్ రావు హ్యాపీ రావు అనేటోడికి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? రేవంత్ రెడ్డి గారిని స్పష్టంగా అడుగుతున్నా, ఎందుకు సంతోష్ రావు మీద మీరు కేసులు బుక్ చేయట్లేదు? ఎందుకు నవీన్ రావు మీద కేసులు బుక్ చేయట్లేదు? ఎందుకు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మీద కేసులు బుక్ చేయట్లేదు? ఎందుకు? ఆమె చాలా స్పష్టంగా చెప్పింది, మా కుటుంబం అవినీతి చేసింది, కాకపోతే మా నాన్న. రామచంద్ర నాయక్ గారు రెస్పాండ్.